హాయ్ అండి. ఈరోజైతే నేను దోమలు పోవడానికి కోసం ఒక మంచి టిప్ అయితే చూపించబోతున్నాను. మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ ఉండేవి దోమలే కదా! చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఆల్ ఔట్, గుడ్ నైట్ వాడుతూ ఉంటారు. ఇవి వాడడం వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. మరి హెల్త్‌కి ప్రాబ్లమ్ అవుతుంది అన్నప్పుడు వాటిని వాడడం ఎందుకండి? ఇంట్లోనే ప్రకృతి నుంచి వచ్చే వేపాకుతో అలానే కేవలం రూ. 1 ఖర్చుతో ఇలా ట్రై చేయండి. ఒక్క దోమ కూడా ఉండదండి. ముందుగా దీనికోసం ఒక డూపీ స్టిక్‌ని అయితే తీసుకోండి. ఈ డూపీ స్టిక్‌ని రూపాయికి 2 అయితే ఇస్తారండి. మా ఊర్లో అయితే రూపాయికి 2 అయితే ఇస్తారు. ఎక్కడైనా సరే రూపాయి కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఈ డూపీ స్టిక్‌ని వెలిగించి కొంచెం కర్పూరం తీసుకొని నలిపి ఈ డూపీ స్టిక్ పైన అయితే వెయ్యండి. ఈ డూపీ స్టిక్ ఇంట్లో వెలిగించడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు కూడా ఇంట్లోకి రావండి. అలానే హెల్త్‌కి కూడా మంచిదని, అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవేమీ కూడా ఉండవు. ఎందుకంటే న్యాచురల్‌గా తయారు చేసిందే కాబట్టి. కర్పూరాన్ని డూపీ స్టిక్ పైన నలిపి వేసిన తర్వాత ఇప్పుడు వేపాకుల్ని ఈ డూపీ స్టిక్ పైన వెయ్యండి. ఇక్కడ డూపీ స్టిక్ పైన వేసే వేపాకుల వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఇంకా పచ్చి వేపాకులు ఒకేసారి కాలిపోకుండా మెల్లమెల్లగా కాలుతాయండి. వేపాకులు కాలడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. ఇలా ఎక్కువ టైం కాలడం వల్ల ఇంట్లో ఉండే దోమలు అనేవి మెల్లమెల్లగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే వేపాకుల నుంచి వచ్చే వాసన అనేది చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి ఈ ఘాటు వాసనకి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండకుండా బయటికి వెళ్ళిపోతాయి. అలానే ఈ వేపాకు నుంచి వచ్చే వాసన అనేది ఆరోగ్యానికి మంచిదని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.